ఒకసారి మనం ఆలోచన చేయాలి. ఒకే దేశం అంటావు, ఒకే మతం అంటావు, ఒకే పద్ధతి అంటావు. సరే, ఇక్కడి దాకా బాగుంది. అందరూ సమానంగా ఉండాలి, అందరూ ఒకేలాగా ఉండాలి అని కూడా అనుకోవచ్చు కదా. అక్కడ రాజుగారు పనివాడు అనే వ్యత్యాసం అనేది ఉండకూడదు కదా. కుల మతాల వ్యత్యాసం ఉండకూడదు కదా. జాతి మతము జాతి భేదం అనేది ఉండకూడదు కదా. పెద్ద చిన్న అనేది ఉండకూడదు కదా. మరి ప్రధానమంత్రి అయినా కానీ కింద కూర్చోవాలి, పేదవాడైనా కింద కూర్చోవాలి. ప్రధానమంత్రి అయినా కుర్చీలోనే కూర్చోవాలి, మరి పేదవాడైనా కానీ కుర్చీలో కూర్చోవాలి అనే యూనిఫామ్ తీసుకురావచ్చు కదా. సాధ్యమంటే ప్రియులారా, ఇది అసాధ్యమండి, దుస్సాధ్యమండి. ఒక ఇంటిలో ఉన్నటువంటి వ్యక్తుల్ని ఏకతాటిలోనికి తీసుకురాలేము. అలాంటిది దేశాలని ఏకతాటిలోనికి తీసుకురావటము మానవుని వల్ల కానే కాదండి.